హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హిమాసుది టేల్స్. మేము ప్రస్తుతానికి ఆస్ట్రేలియాలో ఉంటున్నాము. ఈ ఛానల్లో మెల్బర్న్ టూరిస్ట్ ప్లేసెస్ అండ్ మేము చేసే ఆన్లైన్ షాపింగ్, ఆఫ్లైన్ షాపింగ్ అండ్ అప్పుడప్పుడు నేను చేసే వంటలు కూడా వస్తుంటాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మెల్బర్న్లో ఉన్న మెటా ఆర్ట్ వరల్డ్ అనే ప్లేస్కి వచ్చాము. ఆల్రెడీ దీని పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది పార్ట్ 2 వీడియో. ఈ ప్లేస్ అయితే మొత్తం 2 ఫ్లోర్స్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మెటల్ ఆర్ట్స్ అవన్నీ నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో పెట్టాను. ఇది సెకండ్ ఫ్లోర్. సో సెకండ్ ఫ్లోర్లో కూడా కొన్ని గేమ్స్ ఉన్నాయి అండ్ కొన్ని రూమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క థీమ్లో ఉన్నాయి అనమాట. సో కనెక్టెడ్ రూమ్స్ ఇవన్నీ. సో ఫస్ట్ రూమ్ వచ్చేసరికి ఇది క్యాండీ మేజ్. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క నేమ్ కూడా పెట్టారు. సో ఇది క్యాండీ మేజ్. అన్ని అద్దాలు ఉన్నాయి. ఈ అద్దాలు చూసిన వెంటనే బాలయ్య బాబు భైరద్వీపం మూవీలో ఫైట్ సీన్లో అద్దాలు ఉంటాయి కదా, అవి గుర్తొచ్చాయి. బాలయ్య బాబు అయితే పగలగొట్టాడు, కానీ మనం పగలగొడితే అక్కడే ఉంచేస్తారని చెప్పి పగలగొట్టకుండా చాలా జాగ్రత్తగా చిన్నగా, అసలుకి కనిపించట్లేదు ఎక్కడ అద్దం ఉంది, ఎక్కడ దారుందో కూడా అర్థం కావట్లేదు. అండ్ మధ్యలో ఇలా డిఫరెంట్ లైట్స్ వస్తున్నాయి. ఒకసారి గ్రీన్, ఒకసారి బ్లూ, అట్లా వేరే కలర్స్ కూడా వస్తున్నాయి. అక్కడ జనాలు ఉన్నారు కానీ ఎక్కడ ఉన్నారో కూడా కనిపించట్లేదు. ఎలాగోలా చిన్నగా ఒకసారి అయితే మళ్ళీ వెనక్కే వెళ్ళిపోయాను. మళ్ళీ చిన్నగా వెతుక్కుంటూ సెకండ్ రూమ్కి వెళ్ళాను. ఈ మొత్తం ఫస్ట్ రూమ్ మొత్తం ఇలాగే ఉంది. సెకండ్ రూమ్ వచ్చేసరికి చాలా బాగుంది. సో ఇది సెకండ్ రూము. ఇక్కడ అన్నీ అంటే పైన మొత్తం అట్లా సోలార్ సిస్టమ్ లాగా లైట్స్ పెట్టారు. మొత్తం చుట్టూ మొత్తం అన్నీ అద్దాలే. సో ఆ లైట్స్ మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ చాలా పెద్ద ప్లేస్ లాగా కనిపిస్తుంది, కానీ చాలా చిన్న రూమ్స్ అవన్నీ. ఇలా చాలా రూమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క రూము ఒక్కొక్క డిఫరెంట్ థీమ్లో ఉంది. చాలా బాగున్నాయి అన్నీ. 1 by 1 చూపిస్తాను, వచ్చేయండి. నెక్స్ట్ రూమ్ వచ్చేసరికి ఇలా కర్టైన్స్ లాగా ఉన్నాయి. పెరల్ కర్టైన్ అంటే ఈ రూమ్ పేరు. సో ఇలా అన్నీ పైనుంచి కిందకి పెరల్స్ కర్టైన్స్ లాగా వేశారు. చాలా బాగుంది ఇది కూడా చూడ్డానికి. అండ్ ఈ రూమ్లో అటువైపు రూము ఇటువైపు రూము రిఫ్లెక్షన్స్ పడుతుంది, ఇంకా ఎలివేట్ అవుతుంది బాగా. చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఈ కనెక్టెడ్ రూము ఫస్ట్ ఏమో ఇందాక మనం చూసిన రూము, అండ్ నెక్స్ట్ టైం ట్రావెల్ అనే ఇంకొక రూమ్ ఉంది. సో మొత్తం అన్నీ చిన్న రూమ్సే, కానీ చాలా పెద్దగా చాలా బాగా కనిపిస్తున్నాయి రూమ్స్ మొత్తం. ఇది వచ్చేసరికి టైం ట్రావెల్ రూమ్. ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ మీద డిఫరెంట్గా డిస్ప్లే చేస్తున్నారు. ఇందా చూసాం కదా, గ్రీన్ ఫారెస్ట్ లాగా, అండ్ ఇప్పుడేమో సముద్రం లాగా. సో అట్లా డిఫరెంట్గా డిస్ప్లే చేస్తూ ఉన్నారు. దీని తర్వాత ఇంకొక రూమ్ ఉంది. ఆ రూమ్ అయితే కింద ఏం లేనట్టు బాటమ్లెస్ చామ్ అంటే రూమ్ పేరు. సో కింద చూస్తున్నారు కదా, అలా ఏం లేకుండా అలా ఉంది. ఇంకా ఈ రూము నాకైతే వెళ్ళడానికే భయం వేసింది. కలర్స్ మారుతూ ఉన్నాయి అలాగా. కింద అసలు ఏమైనా ఉందా లేదా అన్నట్టుంది. వెళ్ళాక కాకపోతే అక్కడ కొంచెం దూరం వెళ్ళిన వెంటనే సైరన్ లాగా మోగుతుంది. ఎందుకో అర్థం కాలేదు ఫస్ట్. తర్వాత అర్థమైంది, అక్కడ కొన్ని లైట్స్ ఉన్నాయి. రెడ్ కలర్ లైట్ మీద లైట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అది రెడ్ కలర్ సైరన్ మోగి మొత్తం రెడ్ కలర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత నార్మల్గా డిఫరెంట్గా కలర్స్ వేరే కలర్స్ వస్తూ ఉన్నాయి వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ రూమ్ నేమ్ వచ్చేసరికి జెల్లీ ఫిష్ స్కై. చూడడానికి అయితే చాలా బాగుంది పైన అంతా. నెక్స్ట్ రూమ్ వచ్చేసరికి సీ ఆఫ్ వీట్, దాని రూమ్ నేమ్. మనకి గోధుమలు ఉంటాయి కదా ఆ చెట్లు, సో ఆ చెట్లు అండ్ సన్ పడుతున్నట్టు అలాంటి థీమ్ ఇది మొత్తం. ఇది కూడా చాలా బాగుంది చూడడానికి.
చూడ్డానికి పైన అంతా డైమండ్స్ లాగా ఉంది. అండ్ కింద వచ్చే ఎల్ఈడి లైట్స్ పైన బాగా రిఫ్లెక్ట్ అయ్యి మంచిగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ అవి చాలా షార్ప్గా కూడా ఉన్నాయి. ఇది లాస్ట్ రూమ్. అంతా ఫైబర్స్ పైనుంచి కిందకి వేలాడదీశారు. అండ్ కింద వైట్ కలర్ ఉన్నాయి కదా, సో వాటి మీద కాలేస్తుంటే అన్నీ డిఫరెంట్ కలర్స్ వచ్చి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇది ఇంకా లాస్ట్ రూమ్. ఇంకా దీని తర్వాత చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. సో గేమ్స్ ఆడడానికి వెళ్ళిపోయాము. ఫస్ట్ గ్రిడ్ గేమ్ కనిపించింది. దీనికి డైలీ కాంపిటీషన్ కూడా ఉండిద్దండి 2:30కి. అండ్ మనం నార్మల్గా కూడా ఆడుకోవచ్చు. సో ఈ గేమ్ ఆడదామని చూస్తున్నాను. వాటి రూల్స్ ఇక్కడ అన్ని రాసింది. రెడ్ కలర్ మీద కాలేస్తే -1, అండ్ బ్లూ అయితే +1, అండ్ గ్రీన్లో ఉంటే సేఫ్ జోన్. సో ఆడదామని చూస్తున్నాను. ఆల్రెడీ అక్కడ ఎవరో ఆడి వదిలేసారు సగము. సో ఫస్ట్ దాని మీద వెళ్ళి ఆడంగానే అది మొత్తం అన్ని రెడ్ కలర్ వచ్చేసి గేమ్ క్లోజ్ అయిపోయింది. సో తర్వాత మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ చేసి ఆడదామని చెప్పి ట్రై చేశాను. ఇక్కడ ఇంకా వర్చువల్ గేమ్స్ చాలా ఉన్నాయి. షూటింగ్ ఇంకా అట్లాంటివన్నీ. వాటన్నిటికీ ఒక్కొక్క గేమ్కి మనము $10 పే చేయాలంటే పర్ పర్సన్. సో అవి కాకుండా ఫ్రీ గేమ్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. అవి చూపిస్తాను. ఈ గేమ్ అయితే చాలా వెరైటీగా ఉంది. అక్కడ కోతులు ఉన్నాయి కదా, సో వాటిని మనం బాల్స్తో కొట్టాలి. మనం కొట్టినప్పుడు అవి కింద పడిపోతుంది ఈ కోతులు. చాలా ఫన్నీగా ఉంది గేమ్ అయితే. ఇది ఇంకో గేమ్. సేమ్ కలర్ ఉన్న వాటిని మనము బాల్స్తో కొట్టాలి. సో ఒక్కొక్కటి కొట్టినప్పుడు +1 వచ్చిద్ది, ఒక పాయింట్ వచ్చిద్ది. ఈ గేమ్ కూడా చాలా బాగుంది. అన్ని ఫ్రీ గేమ్స్ అన్నీ ఒక్కొక్కటి మంచిగా ఆడుకొని అన్నీ చూసేసి మేమైతే డే ఫినిష్ చేసాము. సో ఇంకా వేరే గేమ్స్ కూడా ఉన్నాయి. మొత్తం యాడ్ చేశాను వీడియోలో, చూడండి. ఇది నెక్స్ట్ గేమ్. దీంట్లో ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయాలి. మనకి ఫస్ట్లో ఒక ప్యాటర్న్ వచ్చింది. సో మనము సేమ్ ప్యాటర్న్ ఎక్కడుందో చూసి వెతుకొని దాన్ని టచ్ చేస్తే గేమ్ అయిపోయింది. సేమ్ టచ్ చేస్తే విన్ అయినట్టు. ఒకవేళ లేదంటే వేరేది ఏమైనా టచ్ చేసామంటే పోయిద్ది. ఇది లాస్ట్ గేమ్. ఇదేంటంటే లేజర్. సో మనము ఆ లేజర్ మన మీద పడకుండా లాస్ట్ వరకు వెళ్ళాలి. సో ఆ గ్రీన్ కలర్ టచ్ చేస్తే గేమ్ స్టార్ట్ అయ్యిద్ది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత రెడ్ కలర్ మీద పట్టుకుంటే గేమ్ ఎండ్ అయినట్టు. సో మధ్యలో లేజర్ పడకుండా మన మీద వెళ్ళాలి. సో ఇదే లాస్ట్ గేమ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.